నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ హయాంలో వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22A1C కింద దేవాదాయ రికార్డులో చేర్చారు. మంత్రి ఆనం మండిపాటు. పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం వారి రాజకీయ నిరాశకు నిదర్శనం. విమర్శలు గుప్పించిన మంత్రి కందుల దుర్గేష్. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. వైసీపీ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. జనసేన నాయకులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హెచ్చరించిన కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషు. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో సామాన్య రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22A1C కింద దేవాదాయ రికార్డుల్లో చేర్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 2 ఏళ్ల సుపరిపాలన ప్రగతి, కోట్ల విలువైన ఆలయాల భూముల సంరక్షణ, ఉద్యోగాల భర్తీ, గోదావరి పుష్కరాల రోడ్ మ్యాప్తో కూడిన సమగ్ర నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో దేవాలయాల సంక్షేమానికి ఏ పార్టీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన దాఖలాలు లేవని, కానీ కూటమి తన మేనిఫెస్టోలో దేవాదాయ శాఖకు ప్రత్యేక స్థానం కల్పించి 11 ధార్మిక హామీలు ఇచ్చిందని అన్నారు. వాటిలో 10 హామీలను జీవోలతో సహా 100% అమలు చేసి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నామని ప్రకటించారు. తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏమి జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజల మధ్య దీన్ని చర్చించడం కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని 1-2 ఎక్కడైనా ఉన్నా ఇవాళ రేపట్లో అవి పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో భాగంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో నాతోటి కలిసి పాల్గొంటున్నటువంటి వారు దేవాదాయ శాఖ సలహాదారులుగా ఇటీవలే నియమించబడినటువంటి శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, ఈ శాఖకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ హరి జవహర్ లాల్ గారు, శాఖ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ రామచంద్రమోహన్ గారు, ఈ శాఖలో ఉన్నటువంటి సితా ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఎంపిక కాబడినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, ఇటీవలే ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది దేవాదాయ శాఖలో ఉండడం దీనికి అవసరమనేటువంటి ఉద్దేశంతో గతంలో చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే జీవో విడుదల చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మార్పు చేయడం జరిగింది. వీరందరితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ
ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నవి ఆత్మీయ సమావేశాలు కావని, ఎన్నికల్లో ప్రజల తిరస్కారం తమ రాజకీయ భవిష్యత్తుపై ఉన్న భయంతో చేసుకుంటున్న ఆత్మావలోకన సమావేశాలు మాత్రమేనని మంత్రి కందుల దుర్గేష్ ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కాపు కార్పొరేషన్ను పూర్తిగా నిర్వీర్యం చేశారని, విదేశీ విద్య పథకాలు నిలిపివేసి కాపు యువత భవిష్యత్తులో చెలగాటమాడారని మండిపడ్డారు. అలాంటి నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని అన్నారు. పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం వారి రాజకీయ నిరాశకు నిదర్శనమన్నారు. వైసీపీ కాపు నేతలు నిర్వహించుకుంది అది ఆత్మీయ సమావేశం ఎంతమాత్రం కాదు. జగన్ రెడ్డి గారి డైరెక్షన్లో కులాల మధ్య చిచ్చు, నయవంచన అనేటువంటి ఒక పెద్ద డ్రామాలో వైసీపీ కాపు నేతలందరూ కూడా పాత్రధారులు. ఆ డ్రామానే ఇవాళ నాకు చూపించడం జరిగింది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసి, అంతకుముందు తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో కాపు కార్పొరేషన్ ఇచ్చినటువంటి నిధుల్ని ఏమాత్రం ఇవ్వకుండా, ఏ ఒక్క పేద కాపు విద్యార్థికి కూడా సహకారం అందించినటువంటి సమయంలో మీరందరూ ఎక్కడ ఉన్నారు? మీరు అప్పుడు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు మాట్లాడారు? ఆ రోజున 2014 నుంచి 2019 వరకు విదేశీ విద్యా నిధి అనేటువంటి పథకం కింద అనేక మంది కాపు యువతకి నిధుల్ని సమకూర్చి వారందరూ కూడా గ్లోబల్ లీడర్స్ గా ఎదగడానికి ఆ ప్రభుత్వం కృషి చేస్తే, ఇవాళ మీ 2019-24 మీ ప్రభుత్వం అక్కడ విదేశీ విద్య ద్వారా వెళ్ళినటువంటి వాళ్ళకి సరైనటువంటి నిధులు సమకూర్చకుండా వారిని ఇబ్బందులు పెట్టినటువంటి వాస్తవం కాదా? ఆ రోజులు మీరందరూ ఏం చేశారు? విద్యార్థులకు ఏమైనా బాధ్యతగా నిలబడ్డారా? అదేవిధంగా కొట్టే సాయి అనేటువంటి ఒక జనసేన కార్యకర్త ఆ రోజున తిరుపతిలో ఆయన మీద అప్పటి ప్రభుత్వం పోలీసులు ఇబ్బందికరంగా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తే, ఆ రోజు మీరు ఎక్కడైనా కూడా ఒక ఆత్మీయ సమావేశం పెట్టారా? అతనికి సపోర్ట్ గా ఏమన్నా మాట్లాడగలిగారా? అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి అతనికి బాసటగా నిలబడి ధైర్యం చెప్పి అతన్ని ఓదార్చి తిరిగి మేము మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకాఏకీగా ఆ కార్యకర్తని కాళహస్తి ఆలయానికి చైర్మన్ గా నియమించినటువంటి సందర్భం గుర్తు చేస్తాం. మీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏ రోజైనా ఒక సామాన్య కార్యకర్తగా ఆ స్థాయి పదవి ఇచ్చారా? ఒకసారి మీరు అందరూ ఆత్మావలోకనం చేసుకోండి. మీకు ఇవాళ ఆత్మీయ సమావేశం ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇక మళ్ళీ మీ ప్రభుత్వం రాదనేటువంటి భయంతో ఏదో రకంగా కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి మీ నాయకుడి యొక్క డైరెక్షన్ లో ఈ రకమైనటువంటి సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు, తొలి నుంచి కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాల మధ్య విభేదాలు ఉండకూడదు అనేటువంటి మాట ఇప్పుడు చెప్తా ఉన్నారు. సమాజ హితం కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన విడిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుపట్టి మరి నీకు కులాలు ఎదురైనప్పుడు పిఠాపురంలో ఎందుకు పోటీ చేసేవని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసినట్టు అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే వి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి.
మీరు ఎక్కడైనా నెగ్గేయగలం అనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు జగన్ విధ్వంస పరిపాలన చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా లేకుండా ఇస్తారని విమర్శించారు. మరి గత 4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఏదైతే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మరి వారందరూ కూడా మాట్లాడే తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ అధినేత కానీ మరి 2019లో ఏ రకమైనటువంటి పరిపాలన చేశారు, 150 సీట్లు వచ్చిన అహంకారంతో 5 సంవత్సరాలు కూడా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగానే, ఆంధ్ర రాష్ట్ర విధ్వంసం చేసే విధంగానే ఆ రోజు ఆ పార్టీ అధినాయకుడు కానీ వారి యొక్క ఎమ్మెల్యేలు కానీ వారి యొక్క మంత్రులు కానీ వారి యొక్క నాయకులు కానీ మరి ముందుకెళ్ళడం మనందరూ కూడా చూసాం. మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమంతో పాటు ఏదైతే మీ ఎలక్షన్ ప్రక్రియలో హామీలు ఇచ్చామో ప్రతి హామీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటే వారు ముఖ్యమంత్రి కానీ వారి నాయకులు కానీ అంటే గత 5 సంవత్సరాలు ఏ రకమైన పాలిటిక్స్ చేశారో మనందరూ చూసాం. మనం కులాల మధ్య చిచ్చు పెట్టే విధానం, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం వైఖరి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధానం ఎన్ని గతంలో మనం చూసి ఏదైతే అంబేద్కర్ జిల్లాలో కూడా ఆ రోజు చూడండి అక్కడ ఏ రకమైనటువంటి విధ్వంసానికి గురయ్యారో మనందరూ చూసాం. చాలా సందర్భాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆ రకమైన వైఖరిని ఆ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి జాతీయ సమైక్యత కోసం మరి ఆయన ముందుకు వెళ్తున్నారైనా ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీని అన్ని రకాలుగా కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కలుపుకునే విధంగా కుల మతాలన్నీ కలిపే విధంగానే ఈ జనసేన పార్టీ ఆయన సిద్ధాంతాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే వారందరూ కూడా వైఎస్ఆర్ నాయకులు ఆయన మాట్లాడే విధానాన్ని వేరే విధంగా మాట్లాడి వివిధ రకాల వారి యొక్క నాయకులతోటి మరి ప్రెస్ మీట్లు పెట్టి వివిధ రకాలుగా మాట్లాడుతాం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను మీరు కూడా ఆలోచన చేసుకుంటే వైఎస్ఆర్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మీరు దిగజారుడు మాటలు గతంలో ఏం మాట్లాడారు మీరు అదే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇటు అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఇప్పుడు పేరు నాని మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక అభిమాని ఒక చిన్న వయసు ఆరోగ్యం పోకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి చూడాలని చెప్పి అతను ఆశపడతాం. మరి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలిసి రావడం మనందరూ కూడా టీవీలో మీడియాలో మనందరూ చూస్తాం. అంటే దాన్ని కూడా ఒక అభిమాని ఆరోగ్యంగా బాగోపోతే పలకరించినందుకు దాన్ని కూడా ఇలా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడుతాం. చాలా దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు రాజకీయాలతో ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే అధికారం లేదు, 150 సీట్లు 11 సీట్లుగా ప్రజలు ఇచ్చారు, మరలా అధికారంలోకి రావాలి, ప్రజల్లో మనం ఏదో మాట్లాడాలి, 4 మాటలు మాట్లాడాలి అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మనం ఏదో ఎక్స్పోజ్ అయిపోతాం. అంటే చాలా దారుణమైన నేచర్ తోటి వాళ్ళు ఉన్నారు. అది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా అభిమాని ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమాని కానీ కుటుంబీకులు కానీ వాళ్ళ ఆనందానికి హద్దులు లేని పరిస్థితి అది. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారంటే ఇప్పుడు కాసేపు ప్రకటనలు.